డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ జివేరియా. రెజిన్ ఆర్ట్ యాడ్ బ్లిస్ టు యువర్ లైఫ్. సో రెజిన్ ఆర్ట్ అనేది చాలా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా మందికి తెలిసింది, కానీ అవేర్నెస్ దీని గురించి చాలా తక్కువ మందికి మాత్రమే ఉందన్నమాట, ఎస్పెషలీ ఇన్ సౌత్ ఇండియా. సో సౌత్ ఇండియాలో ఆర్ట్ అనేది ఎంత ప్రాముఖ్యత నిర్వహిస్తుందంటే ఒక మన లైఫ్ స్టైల్లోనే ఒక పార్ట్ అనమాట. ఎస్పెషలీ అప్పర్ గ్రేడ్ పీపుల్ అయితే చాలా లక్షలు పెట్టి ఒక ఆర్ట్ అనేది కొనడం జరుగుతుంది. కానీ రెజిన్ ఆర్ట్ పట్ల ఇవాళ రేపు ఒక మోడర్న్ లైఫ్ స్టైల్ కానివ్వండి, ఒక మోడర్న్ జనరేషన్లో అన్ని ఆర్ట్లో కన్నా రెజిన్ ఆర్ట్ ది బెస్ట్ అంటున్నారు. ఎందుకో తెలుసా? సో ఇట్ అట్రాక్ట్స్ మోర్ అనమాట. సో ఎన్ని ఆర్ట్లు ఉన్నా కూడా రెజిన్ ఆర్ట్ తొందరగా అట్రాక్ట్ చేస్తుంది. అండ్ ఇది కేవలం అంటే ఒక ట్రైనింగ్ ఒక్కసారి తీసుకుంటే చాలు, మీరు ఎటువంటిదైనా మీ క్రియేటివిటీతో బిల్డప్ చేసుకోవచ్చు అనమాట. సో రెజిన్ ఆర్ట్ అనేది ఫస్ట్ సింపుల్గా మేక్ చేయొచ్చు. జస్ట్ మెజర్మెంట్, కొలతలు, ఒక మనకైతే రెజిన్, తర్వాత వచ్చేసి హార్డ్నర్, ఎంత మిక్సింగ్ రేషియో మిక్సింగ్ చేయాలి అన్నది ఒక్క టెక్నిక్ తెలిస్తే చాలు. అండ్ ఇంకొకటి ఏంటంటే క్రియేటివిటీ బిల్డింగ్, అంటే రకరకాలుగా దీన్ని తీసుకెళ్ళచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బేసిక్స్ చూసుకుంటే కీ చైన్స్ కావచ్చు, జ్యువెలరీ ఐటమ్స్ కావచ్చు, ఇంకా చిన్న చిన్న ట్రేస్ కావచ్చు, పూజా థాలి కావచ్చు, ఇవన్నీ మీరు బేసిక్ కాన్సెప్ట్లో నేర్చుకోవచ్చు. ఇంకా అడ్వాన్స్ లెవెల్లో అంటారా, సో వాల్ క్లాక్ కావచ్చు అండ్ మాలా ప్రిజర్వేషన్ కావచ్చు, ఇవన్నీ నేర్చుకోవచ్చు. సో మాలా ప్రిజర్వేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మెమరీస్. సో ప్రతి ఒక్కరూ వాళ్ళ లైఫ్లో ఏదైనా కావచ్చు, ఒక శుభకార్యం జరిగింది అంటే మాలా ప్రిజర్వేషన్ అంటే ఆ పూల దండలు అయితే ఉన్నాయి కదా, సో వాటికి చాలా చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. అంటే ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అది ఎక్కడ ప్రతి ఒక్క మీరు రిలీజియన్లో కావచ్చు, ప్రతి ఒక్క కమ్యూనిటీలో కావచ్చు, దానికి ప్రత్యేకంగా ఒక ఇంపార్టెన్స్ అండ్ రెస్పెక్ట్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అలాంటప్పుడు ఆ పర్టికులర్ థింగ్కి మీరు ప్రిజర్వ్ చేస్తున్నారు త్రూ రెజిన్ ఆర్ట్. అంటే రెజిన్ ఆర్ట్ ఎంత గొప్పదో ఇది చిన్న ఎగ్జాంపుల్తో మనము తెలుసుకోవచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ ద మాలా ప్రిజర్వింగ్, సో ఫోటో ఫ్రేమ్స్ కానివ్వండి, తర్వాత రిటర్న్ గిఫ్ట్స్ కానివ్వండి, మౌల్డ్స్ కానివ్వండి, ఇంకా పెద్ద పెద్ద ట్రేస్ కానివ్వండి, అండ్ చాలా అంటే ఆర్ట్ ఎంత మంచిగా మీరు చేసుకుంటారో అంత మంచిగా మీ క్రియేటివిటీ బిల్డ్ చేసుకొని రెజిన్ ఆర్ట్ త్రూ డబ్బులు మంచిగా అర్న్ చేయొచ్చు. సో డబ్బులు ఇక్కడ మంచిగా అర్న్ చేయొచ్చు అంటున్నాను కాబట్టి మీరు జస్ట్ ఒక 300 to ఒక 400 మీరు ఇన్వెస్ట్మెంట్ పెడుతున్నారంటే ఒక చిన్న ఆర్ట్కి, ఆ చేసిన ఆర్ట్ జస్ట్ మీరు అమెజాన్ ఆర్ ఫ్లిప్కార్ట్లో చూస్తే దాని ధర 800 to 1400 ఉంటుంది. అంటే ఎంత మార్జిన్, ప్రాఫిట్ మార్జిన్ ఎంత వస్తుందో ఇక్కడ నుంచి మనము ఆలోచించవచ్చు. సో అండ్ ఇది ఏదో కష్టపడి చాలా అంటే మనము చాలా టైం కేటాయించి టైం టేకింగ్ ఉంటుంది, కానీ హాయిగా ఆడుతూ పాడుతూ ఇంట్రెస్టింగ్గా చేసేయచ్చు. అండ్ ఇంకొకటి వచ్చేసి రెజిన్ ఆర్ట్ అంటే రిలాక్సేషన్. సో ఎనీ ఆర్ట్ కెన్ గివ్ యూ రిలాక్సేషన్. మీ క్రియేటివిటీని బిల్డ్ చేసే ప్రతి ఒక్క పని మనస్పూర్వకంగా చేస్తారు కాబట్టి, సో మనసు పెడతారు కాబట్టి అది ఖచ్చితంగా చాలా చాలా క్రియేటివిటీతో దానికి మీరు బిల్డప్ చేస్తారు. అండ్ దానికి అంతే మంచిగా రెస్పాన్స్ అనేది కూడా చూస్తారు. సో రెజిన్ ఆర్ట్ ఈజీ టు మేక్ ఫస్ట్, అండ్ తర్వాత చాలా తక్కువ ధరకి మీరు క్రియేట్ చేయొచ్చు, అండ్ చాలా మంచి ప్రాఫిట్ గెయిన్ చూసుకోవచ్చు. అండ్ ఎవరెవరు అర్హులు దీనికి అంటే ఎస్పెషలీ ఉమెన్స్ అంటాను నేను. ఎందుకంటే క్రియేటివిటీ, ఒక ఇల్లు డెకరేషన్ చెయ్యాలి అంటే వాళ్ళ ఇంటిని చక్కదిద్దుకోవాలి అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇచ్చేది మహిళలకే. ఎందుకంటే ఇంటిని చూస్తే చెప్పచ్చు ఇల్లాలు ఎలాంటిది అంటారు ఒక సామెతలో. సో అలాంటప్పుడు ఫస్ట్ ఇంపార్టెన్స్ ఉమెన్స్కే ఇస్తాను నేను. వాళ్ళు ఎక్కువగా చేసుకోవచ్చు. అపార్ట్ ఫ్రమ్ దట్ మెన్స్ కూడా ఇందులో పాల్గొనొచ్చు అనమాట. అండ్ అబౌవ్ 14 years అబౌవ్ ఏజ్ గ్రూప్ వాళ్ళైతే ఇందులో చాలా చక్కగా తీసుకోవచ్చు ఈ క్లాసెస్. అండ్ ఒక ఆర్ట్ యాక్టివిటీలో మీరు పాల్గొంటున్నారంటే ఖచ్చితంగా అది కాన్సన్ట్రేషన్, ఫోకస్కి బిల్డప్ చేస్తుంది. అండ్ తర్వాత రకరకాలుగా అంటే మీరు ఒక్క థింగ్ నేర్చుకుంటున్నారంటే దానితో ఎన్నో రకాలుగా మీరు క్రియేట్ చేయొచ్చు అన్న ఒక మోటో బిల్డ్ అవుతుంది మీ బ్రెయిన్లో. అట్ ద సేమ్ టైం
సో మనం ఏదో ఒక బాధతో బాధపడుతున్నా మానసికంగా, సో దాని త్రూ కూడా మనకు విముక్తి పొందొచ్చు రెజిన్ ఆర్ట్ త్రూ. సో ఇవన్నీ ఒకే ఒక 365 డిగ్రీ యాంగిల్స్లో మనము రెజిన్ ఆర్ట్ని చూడొచ్చు అన్నమాట. సో రెజిన్ ఆర్ట్ ప్రాధాన్యత అంత ఇంత కాదండి, ఇప్పటికే చాలా వరకు ఇది ఎక్స్పాండ్ అయింది. మనం చిన్న ఇంటి నుంచి చేస్తున్న బిజినెస్, ఇంటి నుంచి స్టార్ట్ చేసిన బిజినెస్ ఎక్స్పోర్ట్ కూడా చేయొచ్చు విదేశాలకి, అంతవరకు తీసుకెళ్ళచ్చు. అంటే ఒక డాట్ నుంచి సముద్రం క్రియేట్ చేయొచ్చు అనమాట. ఒక చుక్క నీటి నుంచి సముద్రం వరకు దీన్ని తీసుకెళ్ళచ్చు. సో దీని మార్కెట్ వాల్యూ ఎంత ఉందో తెలుసా? సో $11.90 ఉంటే ప్రస్తుతం 2034 కల్లా ఇది $21.27 అవ్వబోతుంది. సో జస్ట్ ఒక ఊహ మాత్రం ఊహించండి, దీనికి డిమాండ్ ఎంత ఎక్కువ ఉంది అనేది, దీనితో ఎంత బిజినెస్ మనం గెయిన్ చేయొచ్చు అండ్ రిటర్న్స్ ఎంత పొందొచ్చు అనేది. సో రెజిన్ ఆర్ట్కి ఎప్పటికీ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు డిమాండ్ అంటే ఫస్ట్ అట్రాక్టివ్ మూడ్ అండ్ తర్వాత క్రిస్టల్ క్లియర్గా ఉంటుంది అనమాట. అంటే ఇప్పటి వరకు మనం ఒక గాజుని మాత్రమే చూసాము, కానీ ఒక లిక్విడ్ త్రూ మనం గాజు లాంటిది మేక్ చేయొచ్చు, అంటే గ్లాస్ లాంటిది మేక్ చేయొచ్చు. అది కూడా ఒక డెకరేటివ్ పీస్లా చేయొచ్చు, ఒక ప్రిజర్వేటివ్ మోడల్లో చేయొచ్చు, అండ్ మనకు నచ్చిన థింగ్స్ అంటే మనం వేసుకునే జ్యువెలరీ మేక్ చేయొచ్చు, అండ్ ఫోటో ప్రిజర్వేషన్ చేయొచ్చు. రకరకాలుగా అంటే డిఫరెంట్ కాన్సెప్ట్ త్రూ మనము రెజిన్ ఆర్ట్ని తీసుకెళ్ళచ్చు. సో రెజిన్ ఆర్ట్ ఈజ్ ద 365 డిగ్రీ యాంగిల్ బిజినెస్ అంటాను నేను. ఎస్పెషల్లీ ఎవరైతే మహిళలు ఇంట్లోనే ఉండి నాకు రిస్క్ లేకుండా, ఎక్కువ పెట్టుబడి పెట్టకుండా ఏదైనా బిజినెస్ చెయ్యాలి అనుకుంటున్నాను, అది కూడా మనసు పెట్టి ఒక ఇష్టపూర్వకంగా, అంటే రెజిన్ ఆర్ట్ అని అంటాను నేను. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 600 బిజినెస్ ఐడియాస్ ఇచ్చిన ఒక బిజినెస్ కోచ్ ఇది చెప్తుంది అంటే మీరు ఊహించవచ్చు. సో అండ్ ఇది ఈజీ టు మేక్ అండి, ఎవరైనా సరే జస్ట్ 1 or 2 సెషన్స్లో కంప్లీట్గా నేర్చుకుంటారు. సో ఇవన్నీ విన్నారు కదా, మరి ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు, క్లాస్ ఎప్పుడు, వర్క్షాప్ ఎప్పుడు అని ఎదురు చూస్తున్నారా? అయితే వెంటనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. May 14 రెజిన్ ఆర్ట్ వర్క్షాప్ నిర్వహించబోతున్నాము. సో మరి ఇంకెందుకు లేటు, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ బోత్ కండక్ట్ చేస్తాము. సో ఎవరైనా సరే పాల్గొనొచ్చు విత్ ద మినిమం కాస్ట్.